ఓం శ్రీమాత్రే నమః. నా పేరు కిరణ్ గెద్దాడ. మీరు చూస్తున్నది యోగ భారతీయం యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో తమిళనాడులో ఉన్న సుబ్రహ్మణ్య ఆలయాల్లో సుప్రసిద్ధి అయిన అలాగే ఆరుపడై వీడుగా పిలువబడి 6 సుబ్రహ్మణ్య ఆలయాల్లో ఒకటైన పళని సుబ్రహ్మణ్య ఆలయాన్ని మరియు పళనికి వెళ్లే మార్గంలోనే ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన పాతాళ శంభు మురుగన్ ఆలయాన్ని తెలుగు రాష్ట్రాల నుండి ఎలా ప్లాన్ చేసుకోవాలో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ 2 ఆలయాల్ని చూస్తూ ఆలయ విశేషాలు మరియు చరిత్ర తెలుసుకుందాం. పళని తమిళనాడులో ఉన్న దిండుగల్ అనే సిటీకి దగ్గరలో ఉంటుంది. దిండుగల్ నుండి ఇంచుమించుగా గంటన్నర సమయం పడుతుంది. పళని వెళ్ళే దారిలోనే మధ్యలో చిన్న డైవర్షన్లో కొంచెం దూరంలో పాతాళ శంభు మురుగన్ ఆలయం ఉంటుంది. ఈ 2 ఆలయాల్ని ఒక్క రోజులో దర్శించుకోవచ్చు. దిండుగల్ తిరుపతి నుండి 12 గంటల సమయం, అలాగే విజయవాడ నుండి 16 గంటలు, హైదరాబాద్ నుండి 24 గంటలు సమయం పడుతుంది. ఈ 3 ప్రదేశాల నుండి వీక్లీ ట్రైన్స్ మాత్రమే ఉన్నాయి. చాలా తక్కువ ట్రైన్స్ మాత్రమే దిండుగల్కి ఉదయం చేరుకుంటాయి. మీరు మధ్యాహ్నానికి దిండుగల్ చేరుకున్నా కూడా ఈ 2 ఆలయాల్ని దర్శించుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల నుండి ఉదయం కానీ మధ్యాహ్నానికి కానీ దిండుగల్ చేరుకునేలా ప్లాన్ చేసుకోండి. మీకు చెన్నై దగ్గర అయితే చెన్నై నుండి దిండుగల్కి డైలీ చాలని ట్రైన్స్ ఉంటాయి. మీ వీలుని బట్టి బుక్ చేసుకోండి. దిండుగల్లో దిగిన తర్వాత దిండుగల్లో ఫ్రెష్ అయ్యి పళని వెళ్ళొచ్చు, లేక పళని చేరుకున్నాక అక్కడ కూడా ఫ్రెష్ అయ్యి టెంపుల్కి వెళ్ళొచ్చు. ఈ 2 ప్రదేశాల్లోని కూడా ఫ్రెష్ అవ్వడానికి హోటల్స్ ఉంటాయి. దిండుగల్ రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్కు షేర్ ఆటో వాళ్ళు 20 రూపాయలు తీసుకుంటున్నారు. దిండుగల్ బస్ స్టాండ్ నుండి పళనికి చాలానే బస్సెస్ ఉంటాయి. అలాగే కోయంబత్తూరు వెళ్ళే బస్సులు కూడా పళని వెళ్తాయి. ఒకసారి అడిగి వెక్కండి. ఇంచుమించుగా 2 గంటల సమయం పడుతుంది. దిండుగల్ బస్ స్టాండ్ నుండి ఒక 30 నిమిషాలు ప్రయాణం చేసిన తర్వాత లెఫ్ట్కి డైవర్షన్ తీసుకుని ఒక 10 నిమిషాలు ట్రావెల్ చేస్తే పాతాళ శంభు మురుగన్ ఆలయం వస్తుంది. ఈ జంక్షన్ నుండి ఆటో వాళ్ళు 3 లేదా 4 100 రూపాయలు తీసుకుంటున్నారు. మనం పళని నుండి రిటర్న్ వచ్చేటప్పుడు ఈ డీటెయిల్స్ చెప్తాను. దిండుగల్ నుండి ఒక 2 గంటల ప్రయాణం చేశాక పళని వస్తుంది. ఇదే పళని బస్ స్టాండ్. పళని బస్ స్టాండ్ నుండి ఆలయానికి ఆటో వాళ్ళు 100 రూపాయలు తీసుకుంటున్నారు. నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు, 1 కిలోమీటర్ ఉంటుంది. అలా నడుచుకుంటూ వెళ్ళినప్పుడు పళని కొండపైన ఉన్న ఆలయాన్ని చూడవచ్చు. తెలుగు రాష్ట్రాల నుండి మదురై, రామేశ్వరం, కన్యాకుమారి వెళ్తూ ఉంటారు కదా, ఆ యాత్రలో భాగంగా మదురై నుండి ఒక్కరోజు ఈ పళని మరియు పాతాళ శంభు మురుగన్ ఆలయానికి దర్శించుకోవచ్చు. మదురై రైల్వే స్టేషన్ నుండి ఉదయం 7 గంటలకి అన్రిజర్వ్డ్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఒకటి ఉంటుంది. 9:30 గంటలకల్లా పళనిలో దిగబెడుతుంది. మదురై నుండి బస్సులో కూడా పళని చేరుకోవచ్చు. ఇంచుమించుగా 3 గంటల సమయం పడుతుంది. ఇదే పళని రైల్వే స్టేషన్. పళని రైల్వే స్టేషన్ నుండి ఆలయం 2 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఆటో వాళ్ళు 100 రూపాయల నుండి 150 రూపాయల వరకు తీసుకుంటున్నారు. రైల్వే స్టేషన్ బయట ఆలయానికి బస్సెస్ కూడా ఉంటాయి. 10 రూపాయలు టికెట్ కాస్ట్. మీరు బస్ స్టాండ్ నుండి వచ్చినా లేదా రైల్వే స్టేషన్ నుండి వచ్చినా కూడా ఆటో వాళ్ళు ఇక్కడ దించేస్తారు. ఇక్కడ నుండి ఆలయం కొండ కింద వరకు నడుచుకుంటూ వెళ్ళాలి. రోడ్డుకి ఇరువైపులా జాతరలా ఉంటుంది. ఎదురుగుండా కొండ కనపడుతుంది కదా, ఆ కొండపైనే ఆలయం ఉంటుంది. పళని సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం ఉదయం 6 గంటలకు ఓపెన్ చేస్తారు. ఆలయం కొండపైన ఉంటుంది. కొండ క్రింద కొండ చుట్టూ గోడ కట్టి ప్రక్కన సిమెంట్ రోడ్ వేశారు. కొండకి ప్రదక్షిణ చేసేవారికి చాలా సౌకర్యంగా ఉండడానికి కొండ క్రింద నుండి మెట్ల మార్గం, రోప్వే, అలాగే వించ్ ట్రైన్ 3 ఆప్షన్స్ ఉన్నాయి. మెట్ల మార్గంలో ఇంచుమించుగా ఒక 1000 మెట్లు ఉంటాయి. 30 నిమిషాలు పడుతుంది. వించ్ ట్రైన్ 5 గంటలకు ఓపెన్ చేస్తారు. అలాగే రోప్వే అయితే 7 గంటలకు ఓపెన్ చేస్తారు. కొండపైకి వెళ్ళటానికి ఈ 3 ఆప్షన్స్ కొండ చుట్టూ వేరు ప్రదేశాల్లో ఉంటాయి. భక్తుల కోసం ఫ్రీగా బ్యాటరీ కార్స్ ఇలా కొండ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. వాటిని యూజ్ చేసుకోండి. మెట్ల మార్గం కానీ వించ్ ట్రైన్లో కానీ పళని కొండపైకి వెళ్ళండి.
పళని కొండపైకి చెప్పులు, మొబైల్స్ అలౌడ్ లేదు. కొండ క్రిందనే కౌంటర్స్ ఉంటాయి, అక్కడే పెట్టుకోవాలి. కొండ క్రింద క్లాక్ రూమ్ కూడా ఉంటుంది, మీ లగేజ్ పెట్టుకోవచ్చు. పళని కొండపైకి మొబైల్ అలౌ లేదు కాబట్టి గూగుల్ మ్యాప్స్లో చూపించడానికి ప్రయత్నిస్తాను. ఆకాశం నుండి పళని కొండ ఇలా ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో కనపడుతున్నది వించ్ ట్రైన్ మార్గం, దాని ప్రక్కన ఉన్నది మెట్ల మార్గం. మెట్ల మార్గానికి ఆపోజిట్లో రోప్వే ఉంటుంది. ఉదయం దర్శనం త్వరగానే పూర్తవుతుంది. కొండపైన పళనిస్వామి వారి అభిషేకం ప్రసాదం అమ్ముతారు. ఇది ఇక్కడ చాలా ప్రత్యేకం. గర్భాలయంలో స్వామివారు ఇలా ఉంటారు. దర్శన అనంతరం పళని కొండపై నుండి కొండ క్రిందకు రోప్వే 7 గంటలకు ఓపెన్ చేస్తారు కాబట్టి రోప్వేలో కానీ మెట్ల మార్గం కానీ లేదా వించ్ ట్రైన్లో క్రిందకి దిగండి. కొండ క్రింద నుండి కొండపైకి ఆలయానికి వెళ్ళడానికి రోప్వే, వించ్ ట్రైన్ అలాగే మెట్లు ఇలా 3 మార్గాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. వించ్ ట్రైన్ మరియు రోప్వేలో వెళ్ళడానికి 10 నుంచి 15 నిమిషాలు సమయం పడితే వెయిటింగ్ టైం 2 నుంచి 3 గంటల వరకు ఉంటుంది. ఇది తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఎర్లీ మార్నింగ్ 6 నుంచి 7 గంటల మధ్యలో అయితే కొంచెం తక్కువగా వెయిటింగ్ టైం ఉంటుంది. మీరు ఆ టైంకి ఆలయానికి వెళ్ళకపోతే 2-3 గంటల వెయిటింగ్ టైం ఉంటుందని మర్చిపోకండి. మెట్ల మార్గంలో ఒక 1000 మెట్లు వరకు ఉంటాయి. అంత కష్టం ఏమి ఉండదు. ఇంచుమించుగా ఒక 30 నిమిషాల సమయంలో ఎక్కేయవచ్చు. పళనిలో 1 లేదా 2 రోజులు ఉందాం అనుకునే వాళ్ళు ఇక్కడ గోల్డెన్ చారియట్ అలాగే గోల్డెన్ పికాక్ అనే 2 సేవలు ఉంటాయి. గోల్డెన్ చారియట్ సేవ అంటే బంగారు రథోత్సవం. కొండపైన ఆలయం ప్రకారం చుట్టూ రథోత్సవం చేస్తారు. టికెట్ కాస్ట్ వచ్చేసి 2000 రూపాయలు. 3 రథం లాగడానికి అలౌ చేస్తారు, అలాగే 5 స్పెషల్ దర్శనానికి అలౌ చేస్తారంటండి. ఈ సేవ టికెట్ తీసుకోకపోయినా కూడా ప్రక్క నుండి ఈ రథోత్సవాన్ని చూడవచ్చు. ఈ సేవ ప్రతిరోజు రాత్రి 7 గంటలకు జరుగుతుంది. టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. అలాగే 30 రోజుల ముందు ఈ టికెట్స్ అయిపోతూ ఉంటాయంటండి. అలాగే ఇక్కడ గోల్డెన్ పికాక్ సేవ అని ఒకటి ఉంటుంది. బంగారపు నెమలి మీద స్వామివారిని ఆలయం ప్రకారం చుట్టూ ఊరేగిస్తారంటండి. ఈ సేవ ప్రతిరోజు రాత్రి 6:30 గంటలకు జరుగుతుంది. ఈ సేవ టికెట్స్ కూడా ఆన్లైన్లో 2000 రూపాయలకి బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్ టికెట్స్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. పళని కొండ క్రింద నుండి బస్ స్టాండ్కి 1 కిలోమీటర్ ఉంటుంది. ఆటో వాళ్ళు 100 రూపాయలు తీసుకుంటారు. నడుచుకుంటూ వెళితే 15 నుంచి 20 నిమిషాలు పడుతుంది. బస్ స్టాండ్ నుండి దిండుగల్ వెళ్ళే బస్ పట్టుకుని పాతాళ శంభు టెంపుల్ జంక్షన్ వరకు టికెట్ తీసుకోండి. ఇంచుమించుగా 1 గంట సమయం పడుతుంది. బస్ దిగగానే అక్కడ ఆటోలు ఉంటాయి. పాతాళ శంభు ఆలయానికి ఆటోకి 100 రూపాయలు తీసుకుంటున్నారు. ఒక 10 నిమిషాల సమయం పడుతుంది. పళని హైవేలోనే కొంచెం వెనక్కి వచ్చి లెఫ్ట్ టర్న్ తీసుకుని ఒక 10 నిమిషాలు జర్నీ చేశాక పాతాళ శంభు మురుగన్ ఆలయం చేరుకుంటాము. ఈ ఆలయం మెయిన్ రోడ్కి పక్కనే ఉంటుంది. ఎదురుగా కనపడుతుంది కదా, అదే పాతాళ శంభు మురుగన్ ఆలయం. ఈ మధ్య కాలంలో బాగా ఫేమస్ అయిన మాల కరుంగలి మాల. ఈ పాతాళ శంభు మురుగన్ ఆలయం కరుంగలి మాలకు చాలా ప్రత్యేకం. ఆలయంలోని సుబ్రహ్మణ్య స్వామి వారికి మెడలో చాలా కరుంగలి మాలలు వేసి ఉంటాయి. ఈ కరుంగలి మాలను ఎబోనీ వుడ్గా పిలువబడే నల్లమల చెక్కతో చేస్తారు. ఈ మాలను ధరించడం వల్ల ప్రతికూల శక్తులకు ఇది వ్యతిరేకంగా కవచంగా పనిచేస్తుందని, నాడీ వ్యవస్థను శాంతింపచేయడం మరియు ధ్యాన సమయంలో ధ్యానం చేసేవారికి దృష్టి పెట్టడంలో సహాయపడుతుందని పురాతన తమిళ సిద్ధ సాంప్రదాయాల్లో చెప్పబడిందని నమ్ముతారు. ఈ ఆలయానికి ఇంచుమించుగా ఒక 20 కిలోమీటర్ దూరంలో సిరుమలై అనే అడవిలో ఈ కరుంగలిమాల చేసే చెట్టు దొరుకుతుంది అంట. ఈ చెక్క ఎక్కువ సాంద్రతతో ఉంటుంది, అంటే డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా ఎటువంటి చెక్క అయినా నీళ్లలో తేలుతుంది. ఈ కరుంగలిమాల చేసే చెక్క ఎక్కువ డెన్సిటీ ఉండడం కారణంగా నీళ్ళల్లో మునిగిపోతుందంట. ఈ కలపను సాంప్రదాయకంగా ఆలయ నిర్మాణంలోనూ, దేవతా విగ్రహాలు చేయడం కొరకు మరియు మతపరమైన సాధనాలకు ఉపయోగించేవారంటండి. రండి ఇప్పుడు గర్భాలయం లోపలికి వెళ్దాం. పాతాళ శంభు మురుగన్ ఆలయం గర్భగుడి నేలకు 16 అడుగుల క్రింద ఉంటుంది. శంభు అంటే రాగి అని అర్థం. పాతాళంలో రాగితో చేసిన కుమారస్వామి అని అర్థం. గర్భాలయంలో స్వామివారి విగ్రహం రాగితో ఉంటుంది. మెడలో కరుంగలిమాలతో ఉంటారు. భోగర్ అనే సిద్ధుడు ఇక్కడ ఈ స్వామివారిని రాగితో భూమి అడుగున ప్రతిష్ఠించారంటండి.
గర్భాలయంలో స్వామివారు ఇలా ఉంటారు, దర్శించుకోండి. దర్శన అనంతరం గర్భాలయం నుండి ఇలా బయటికి వస్తాము. ఇక్కడ మధ్యాహ్నం భక్తులకు అన్నదానం ఉంటుంది. మీరు మధ్యాహ్న సమయంలో వెళ్ళి ఉంటే ప్రసాదం తీసుకోండి. ఇక్కడ మిల్లెట్స్ మరియు బెల్లంతో చేసిన లడ్డూలు అమ్ముతున్నారు, నచ్చితే ట్రై చేయండి. ఈ ఆలయం లోపలనే జలకండేశ్వర్ అనే ఆలయం ఉంటుంది. భూమికి అడుగున నీళ్లలో శివలింగం బాగుంటుంది. పాతాళశంభు మురుగన్ ఆలయంలో దర్శన అనంతరం తిరిగి ఆటోలో పళని హైవేలోకి వెళ్ళి అక్కడి నుండి బస్సులో దిండిగల్ రైల్వే స్టేషన్కు చేరుకోండి. ఒకవేళ మీరు మదురై వెళ్దామనుకుంటే పాతాళశంభు మురుగన్ ఆలయం దగ్గర నుండి దిండిగల్ బస్టాండ్కి వెళ్లకుండా మదురై హైవేలోనే దించేయమనండి. అక్కడ హైవేలో మదురైకి వెళ్ళే బస్సులు ఉంటాయి. దీనివల్ల మీకు ఇంచుమించుగా గంటన్నర సమయం వరకు కలిసి వస్తుంది. తెలుగు రాష్ట్రాల నుండి చాలామంది పళని వెళ్ళే వాళ్ళు మదురై రామేశ్వరం కూడా వెళ్తూ ఉంటారు. మదురై రామేశ్వరం 3 రోజుల్లో ఎలా ప్లాన్ చేసుకోవాలో ఒక వీడియో చేశాను, అవసరం అనుకుంటే చెక్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ ట్రిప్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.